సార్ పాపారావు గారు మాట్లాడదాం. మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం అన్నారు. ఒకసారి నేను సృజన యాదవ్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్, సమయం ఉంది. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. ఏం చెప్తారండి? ఇప్పటివరకు పాపారావు గారు కొన్ని విషయాల్ని ప్రస్తావించారు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి గతంలో అని వారు మాట్లాడుతున్నారు. సరే అవి కూడా డిస్కస్ చేద్దాము. ఈ ఉద్యమానికి సంబంధించి స్పెషల్లీ ఇక్కడ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, అలాగే వారికి వచ్చిన మద్దతు కావచ్చు, ఇదంతా ఏం చెప్తారు మేడం వీటి గురించి? సరే, పొలిటికల్ పార్టీస్కి సంబంధించి వారు వచ్చి వారు మైలేజ్ ఏదో కొట్టేయాలనో క్రెడిట్ గురించి, ఆ తర్వాత అక్కడికి వచ్చి దాన్ని సంబంధం లేని విషయాలు మాట్లాడి అనవసరంగా ఉద్రిక్తతలకు దారితీసే రకంగా కొంత పొలిటికల్ పార్టీస్ చేయడం, ఇదంతా తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది కాకుండా సరే స్పెషల్లీ వారు చేసిన ఉద్యమానికి సంబంధించి శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. కాకపోతే కొంత దారి మళ్ళినప్పటికీ మొత్తంగా వారు వ్యక్తం చేసిన నిరసనలో మాత్రం వినూత్నంగా ప్లకార్డుల ప్రదర్శన కావచ్చు, క్వశ్చన్ చేసే విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విషయంలో కావచ్చు, అవన్నీ కొంత డిఫరెంట్గా కనిపించాయి కదా. ఏం చెప్తారు మేడం? దీంట్లో అంటే కొన్ని ఇది ఎట్లుందంటే అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దాని మీద చర్చ చాలా చోట్ల జరుగుతూ ఉంది. ప్రొటెస్ట్ మీటింగ్స్ ప్రతి సిటీలో జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో నిన్ననే, చెన్నై, ట్రివాండ్రం అన్ని చోట్ల జరుగుతుంది. ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటండి? కారణం ఏంటంటే అందరూ చాలా వరకు 10 మందిలో 8 మంది వరకు ఈ పిల్లలు అడిగేది న్యాయపరమైన డిమాండే అని అనుకోవడం. అంటే వీళ్ళేం తప్పు చేయట్లేదు, ఎగ్జామ్ అనేది నేను రాస్తాను, నేను చదువుకుంటా రాస్తాను, కానీ నేను రాసే పద్ధతిలో నాకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళకందరికి కూడా ఫెయిర్ ఛాన్స్ ఉండాలి. సింపుల్. ఇప్పుడు దీని మీద ఎవరేం చేస్తుండ్రు, ఎవరెందుకు అంటున్నారు అనేది అది అనవసరం. సో సింపుల్ డిమాండ్ కూడా కాదు, సింపుల్ ఆస్క్, బేస్ లైన్ ఆస్క్ అంటాం. అంటే ఏంది? ఇప్పుడు మనం ఈ డిబేట్ లో పాల్గొనం ఏంటి? ఒకరు మాట్లాడింది ఒకరు వినాలి, ఇది బేస్ లైన్ అనమాట. ఇంకా సెకండ్, సో ఈ నీడ్స్ అనేటివి చాలా బేస్ లైన్ నీడ్ లో ఉన్నది ఏంటంటే, భారతదేశంలో 30% మంది జనాభా యూత్ ఉంటే, చిల్డ్రన్ ఉంటే, డెమోగ్రఫిక్ డివిడెంట్ అని ఉంది, వికసిత్ భారత్ 2048 అనే ఒకటి మనం పెట్టుకున్నాము, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీగా మనం ఉండాలనుకుంటున్నాము, అన్ని కంపెనీలు అందరూ మన వైపే చూస్తుండ్రు, మనది పెద్ద మార్కెట్. సో ఏదైతే ఈ పెద్ద పెద్ద ఆలోచనలు మన దేశం గురించి, మన గురించి మనం ఏదైతే వింటూ ఉన్నామో, ఇంత పెద్ద దేశంలో ఇదేంటి ఒక చిన్న ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతున్నానే ఆవేదన ఉంది, కోపం ఉంది, దానికి బయటకు వస్తున్నారు జనాలు. ఇది సింపుల్ కదా. అంటే ఇది ఎందుకు పెద్ద ఇదేదో మీకు ఎవరో ఇంకెవరో డబ్బులు ఇచ్చిన దానిపైన కూడా చాలా సిల్లీగా ఉంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా యూత్ అంతా కూడా సిల్లీగా ఈ సిల్లీ క్వశ్చన్స్ కి మీరు అడిగినారు ఎందుకు ఇంత వినూత్నంగా ఉందంటే, అడిగే క్వశ్చన్స్ చాలా సిల్లీ కదా. ఇప్పుడు ఏమంటున్నారు? ఓహో మీ మమ్మీ డాడీ వాళ్ళు మీకు పంపించిండ్రు, మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొడుతుండ్రు అని అంటే, ఇవాళ భారతదేశం లాంటి దేశంలో సెల్ ఫోన్లు పిల్లలు 9th 10th క్లాస్ నుంచి సెల్ ఫోన్లు వాడుతున్నారు, టీవీలు చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లాంటి ఓటీటీ మాధ్యమాల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి చోట గ్యాదరింగ్స్ లో వాళ్ళు రాజకీయ అంశాలు చర్చించుకుంటారు. ఇంత చర్చించుకొని ఇంత అవగాహన ఉన్న సమాజంలో మీకు ఎవరో ఏదో పొలిటికల్ పార్టీ వచ్చి మీరు ఇట్లా చేయాలంటే చేస్తారా? ఒకవేళ చేసినా గానీ 1 రోజు 2 రోజులు చేస్తారు, ఇన్ని వారాల తరబడి చేయగలుగుతారా? అంటే అర్థం ఏంటంటే, ఇదేదో ఒకరు రెచ్చగొడితే ఒకరు చెప్తే చేసే అంశం కాదు. ఈ బాధ మనందరికీ ఉంది. సగటు ప్రతి ఇంటింటికి ఒకరికి ఇట్లాంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అనే అంశం ఉన్నది. ఇది ఇంకొకటి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో ఉండే ప్రధాన డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని ఎట్లా అంటుండ్రో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి రాబోతుంది, ఖబర్దార్ అని కూడా చెప్తున్నారు కదా. సో ఇదేమి కేవలం ఓన్లీ వీళ్ళకి వ్యతిరేక అంటే, ఓవరాల్ గా ఏంటి, గవర్నమెంట్ లో గవర్నెన్స్ లో ఎవరున్నా గానీ వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండాలి. చిన్న ఉదాహరణ, నేను ఒక చిన్న అమ్మాయి ఉంది, 12th క్లాస్ 13th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఏమంటా, అమ్మ నువ్వు బాగా చదువుకో, నీకు మేము ఇది గిఫ్ట్ కొనిస్తాం, నువ్వు మంచిగా చదువుకో, నీ భవిష్యత్తు ఇది. ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రామిస్ ని పెట్టుకుంది అనుకోండి, దానికి మనం చేయాలి, దాన్ని మనం ఆ ప్రామిస్ ని ఆనర్ చేయాలి. ఈ మైండ్ సెట్ తోటే ఇప్పుడు పిల్లలు పెరుగుతుండ్రు కదా. ఒకప్పట్లాగా మా జీవితాలు ఇంతే, మీ జీవితాలు ఇంట్లో అట్లా ఎవరు చెప్పరు. సో ఆస్పిరేషనల్ క్లాస్ ఎవరైతే ఆస్పిరేషనల్ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు అంటారు, మేము చదువుకుంటాం, మేము కష్టపడతాం, మేము బాధ్యతగా ఉంటాం, కానీ మా హార్డ్ వర్క్ ని మీరన్నిటిని మీరు హానర్ చేస్తున్నారా? మేము చేసే కష్టానికి మీరు గుర్తిస్తున్నారా? గుర్తించకుండా ఇప్పుడు ఎవరెవరు ఏమంటున్నారు అంటే, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా చాలా మంది ఏమంటున్నారు, ఒకసారి పేపర్ లీక్ అయితే ఇంకోసారి చాలా మంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే నేను ఇంతకుముందు చదువుకోలేదు కదా, ఇప్పుడు చదువుకుంటా కాబట్టి బాగుందని. ఇదా మీరు స్టేట్మెంట్ ఇచ్చేది?
12 ఏళ్లలో మీరు ప్రభుత్వంలో ఉండి ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్స్ మాట్లాడే పద్ధతి ఇదా? వాళ్ళు వచ్చి మాది సారీ, మేము తప్పు చేసినాము, మేము దీనికి అకౌంటబిలిటీ తీసుకుంటామని అంటుండ్రా? సో ఈ జనరేషన్ థింకింగ్ ఎట్లుందంటే, నేను ఇవాళ నన్ను మీరు ఇది చేయండి అని నేను చేసి చూపించినప్పుడు అదే రూల్ మీకు అప్లై అవ్వాలి. నన్ను మీరు యాజ్ అ సిటిజన్ గా నన్ను ట్రాఫిక్ రూల్ ఫాలో అవ్వమంటుంటే నేను ఫాలో అవుతా, నేను ఫాలో కాకుంటే ఫైన్ కడతా. ఇప్పుడు అదే పని మీరు ఒకటి మేడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో కొంత ఉద్రిక్తతలకు దారి తీయడానికి కారణం నిజంగా పొలిటికల్గా ఇవన్నీ ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత అక్కడ జరుగుతుంది ఒకటైతే వీరంతా వేదికల మీదకి వచ్చి ఇంకొక విషయాలను మాట్లాడటం, ఇవే అనుకోవచ్చా? ఎందుకంటే ఇతర పార్టీలు ఎవరి క్రెడిట్ కోసం వారు అక్కడికి వచ్చి మద్దతు తెలిపినప్పుడు జనరల్గా ఏమనుకుంటాం, ఇక్కడ నీటి గురించి జరుగుతుంది కాబట్టి నీటి విషయంలో మాట్లాడతారు అనుకుంటారు. అది కాకుండా అన్ని విషయాలు మాట్లాడటం ఇతర ఒక పొలిటికల్ మైలేజ్ కోసం కొంతమంది ప్రయత్నం చేశారు, సంబంధం లేని వ్యక్తులు. సో దానివల్ల కొంత ఈ పరిస్థితి వచ్చిందంటారా, అక్కడ సిచ్యువేషన్స్ అనేది చేదాటిపోవడం అనేది? ఇది ఒకటేంటంటే, ఒకటి ఏదైతే 20 తారీఖు నాడు జరిగిందో పార్లమెంట్ చెలో అనే స్లోగన్ ఇచ్చిన తర్వాత వెళ్ళిండ్రో, ఆ రోజు జరిగిన అంశాలకు వ్యతిరేకంగానే చాలా మంది ముందుకు వచ్చింది. ఇంకోటి పదే పదే మనం పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ పార్టీస్ దీనికి రాజకీయ పులుము ఉందంటే, 2014 కంటే ముందు ఢిల్లీలో, నేను అప్పుడు ఢిల్లీలో ప్రతి చిన్న గల్లీలో జరిగిన చిన్న ప్రొటెస్ట్ గ్యాదరింగ్ కి కూడా బీజేపీ వాళ్ళు వచ్చేటోరు. అప్పుడు రేట్లు పెరిగినాయి, సిలిండర్ మెడలో వంకాయలు దోసకాయలు వేసుకొని స్మృతి ఇరానీ గారు, నిర్మలా సీతారామన్ గారు, సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ ఢిల్లీ రోడ్ల మీద కొన్ని రోజుల పాటు కూర్చున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల పని ప్రధానంగా ఏంది, ఏదైతే ప్రజల్లో ఏదైతే ప్రజల్లో తీవ్రంగా ఇష్యూ ఉందో ఆ ఇష్యూని తీసుకొని మా స్టాండ్ కూడా మేము తెలుసుకుంటాం అనడమే. అలా పెద్ద తప్పేం లేదు. పొలిటికల్ మైలేజ్ అంటే రాజకీయాలు చేసేది మైలేజ్ కోసం కదా. సో ఇప్పుడు ఇదొక అంశం. ఇంకోటి, జస్ట్ బికాస్ ఏదో పొలిటికల్ పార్టీలు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపినాయి కదా అని వీళ్ళని కంప్లీట్ గా వీళ్ళు చేసే పద్ధతిని అంతా తప్పనడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, ఉద్రిక్తలు కొంతవరకు జరిగినాయి, అట్లా ఉద్రిక్తలు జరగొద్దు, దాన్ని నివారించాలి. అది మాట్లాడే విధానం గాని, చెప్పే పద్ధతులు గాని, లేదా అక్కడ చేసే ప్రవర్తన గాని, వాటిని అన్నిట్లో కొంతవరకు నియంత్రణ ఉండాలి. ఇది అందరం ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ అసలు పని ఇచ్చిపెట్టి వీళ్ళ మీద నియంత్రణ అయిందని అంటే ప్రభుత్వంలో ఉండి, సత్తాలో ఉండి, పవర్ లో ఉన్న ప్రభుత్వమే దీనికి బాధ్యతాయుతంగా చెప్పలేకుంటే చిన్న పిల్లల నుంచి మీరు అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం ఏంది? అంటే ప్రతిదీ ఏంటంటే మోరల్ డిబేట్ కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఇవాళ దేశ రాజకీయాలలో ఇష్యూ ఏంటంటే, నేను వచ్చి చెప్పినాను, నేను ఒక మహిళను, నేనుండే నగరంలో భద్రత ఉండాలంటే నువ్వు టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు, నువ్వు బొట్టెందుకు పెట్టుకోలేదు, నువ్వు అసలు హిందువేనా, డిబేట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఏంటి, హిందూ కాకపోతే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, నేను అమెరికన్ అయితే ఏంటి, నేను ఒక దేశంలో ఒక నగరంలో ఉన్నానంటే నేను భద్రతగా ఉండాలి కదా, ఇది మనిషిగా నా హక్కు కదా, ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? అంటే ప్రతిదీ మొరాలిటీ డిబేట్ కి తీసుకెళ్తే అదో ఒక విషయం మేడం. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, పొలిటికల్ గా ఎంటర్ అయిన తర్వాత ఏమైపోయిందంటే మొత్తం రాజకీయ విమర్శల దారి పట్టారు. అంటే మనం మాట్లాడేది ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కాదు, పొలిటికల్ పార్టీలకు సంబంధించి నాయకులు. ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో లీకేజ్ జరిగింది అంటున్నారు, గత ప్రభుత్వంలో జరగలేదా, అంతకుముందు ప్రభుత్వాల్లో జరగలేదా, రాష్ట్రాల్లో కొంతమంది మాట్లాడుతూ, అంటే ఒకటి మేడం, అది కాదు, ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మీద అంటుంది, కాంగ్రెస్ బీజేపీ మీద అంటుంది, స్టేట్స్లో ఆయా ప్రాంతీయ పార్టీలు ఉంటే వారు ధర్నా చేస్తుంటే మీ దగ్గర ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకోండి ఎగ్జాంపుల్కి, తెలంగాణలో ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీకి సంబంధించి మీరేం సమాధానం చెప్తారని బీజేపీ వాళ్ళు అడుగుతారు, బీజేపీకి సంబంధించిన నేతలు అడుగుతారు. బీఆర్ఎస్ వారేమో మీ హయాంలో ఎక్కువ జరిగినాయని కాంగ్రెస్ని, ఇలా ఒక పార్టీకి ఒక పార్టీ మీరున్నప్పుడు ఏం చేశారని చెప్తున్నారు, కానీ సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడటం లేదనేది పాయింట్. ఇప్పుడు సింపుల్ పైగా గతంలో వారు మాట్లాడిన ఒకటి మేడం, గతంలో వారు మాట్లాడిన వీడియోస్ కూడా తీసి పెడుతున్నారు, సోషల్ మీడియా ఉంది కదా ఇవాళ. రాజస్థాన్లో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన మాటలన్నీ తీసి పెడుతున్నారు. అంటే ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద మీరు విమర్శలు చేసుకోవడమేనా, లేదంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇది జరగకుండా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుందని వారి సలహాలు తీసుకోవడం, ప్రభుత్వాలు కూడా వారి సూచనలు పాటించడం, అందరూ కలిసి ముందుకు వెళ్ళి నడిపించాలి కదా, కాకుండా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే మాట్లాడుకుంటే ఎలా ఎవరైనా సరే? లేదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎక్కడ ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఏ పేపర్ లీక్ అయినా అది తప్పే. ఇది ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా అంటున్నారు.
స్టూడెంట్స్ కూడా అంటుండ్రు, ఇది ప్రతి ఒక్కరు కూడా అగ్రి అవుతారు. సో మీరు చేసినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఒక భాష ఉంది, మీరు చేస్తే సొక్కము మేము చేస్తే కాదా అన్నట్టు. సో ఎవరు హయాంలో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నప్పుడు గ్రూప్ 1 లీక్ అయింది, గ్రూప్ 2 లీక్ అయింది, గ్రూప్ 3 లీక్ అయింది, ఎంసెట్ 3 సార్లు అయింది 2016లో. మా సొంత చెల్లి మెడికల్ ఎంట్రన్స్ రాసింది. కాబట్టి ఇక్కడ కూడా అయింది. ఇప్పుడు వాళ్ళు ధర్నాకు వస్తారు, మంచిదే. అంటే అట్లీస్ట్ మీరు ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ధర్నాకు రావడం కరెక్టే. కానీ దీన్ని నుంచి మీరు అబ్సాల్వ్ చేసుకోలేరు. అంటే మేమున్నప్పుడు కూడా జరిగింది అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పాలి. కాబట్టి మీరు జరిగినప్పుడు ఇప్పుడు వాటర్ బోటరీ అండి, మీరు చేసిండ్రు నేను చేసిండ్రు మీరు చేసిండ్రు అదే మేడం ఏం చెప్తున్నారంటే మా హయాంలో తక్కువ జరిగింది, మీ హయాంలో ఎక్కువ జరిగింది, ఇంకో పార్టీ వచ్చి మీరే చేశారు మా దగ్గర తక్కువ జరిగింది. ఇదేనా చెప్పుకునేది? దీనికి ఏమైనా సొల్యూషన్ గురించి ఆలోచించాలి కదా. అసలు రాజకీయ పార్టీలన్నీ కూర్చొని ఇప్పటి వరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ విషయం మీద ఏమైనా డిస్కస్ చేశారా? ఎక్కడా జరగలేదు. మరి ముందుకు నడిపించాలంటారు, దేశాన్ని ముందుకు నడిపించాలి, యువతని ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నారు. కానీ మీ పార్టీల బాధ్యత ఏంటి? అసలు రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి? ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారు? అందరూ కలిసి కూర్చొని ఎక్కడా లేదు. మరి దీనికి ఎగ్జాంపుల్ ఎవరు సెట్ చేయాలండి? ఎగ్జాంపుల్ ఎవరు సెట్ చేయాలంటే ఎవరైతే ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నారో, ఎవరైతే మేము బలవంతులం అంటుండ్రో, ఎవరైతే మాకు ఎలాంటి బురద గాని కరప్షన్ మరకలు గాని స్కామ్ మరకలు గాని లేదంటుండ్రో, ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అంటుండ్రో వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్కటండి చిన్న లాజిక్, ఎవరైతే పవర్లు ఉన్నారో వాళ్ళు అకౌంటబిలిటీ చూపించాలి, ఎవరైతే పవర్ లో ఉన్నారో వాళ్ళు ట్రాన్స్పరెన్సీకి ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయాలి, ఎవరైతే ఇప్పుడు ఇది ఇంకోసారి జరగదంటుండ్రో వాళ్ళు దీనికి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు అది క్లియర్ డిబేట్. ఎప్పుడైతే